హలో, అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక రాజ్యం గురించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చర్చించుకునేలాగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఒక ఆటవిక రాజ్యం కొనసాగుతూ ఉంది. ఏదైనా వాళ్ళు మాట్లాడితే అది ఒప్పు, ప్రతిపక్షాలు మాట్లాడకపోయినా కూడా వారి మీద కేసులు పెట్టి నిర్బంధించి ఈరోజు పెడుతున్నటువంటి అగచాట్లు అందరికీ కూడా తెలిసినవి. దుర్మార్గమైనటువంటి కేసులు పెడతా ఉన్నది ఈ ప్రభుత్వం. వెనక ముందు చూసుకోకుండా, అది మహిళలు కావచ్చు, లేదనుకుంటే ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా అతీతం కాదు. ఎవరి మీద పడితే వారి మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా గడిచిన కొన్ని నెలలుగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, దాని మీద సాక్ష్యాలతో సహా సుమారుగా 3 లక్షల మంది గొంతుకగా వైఎస్ఆర్సీపీ ముందుకొచ్చి వినిపిస్తూ ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్న తర్వాత ఇన్ని వందల మంది డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థులు కోర్టులకు అప్రోచ్ కావడం కానీ, అదేవిధంగా స్వయంగా స్కూల్ ఎడ్యుకేషన్కి కొన్ని వేల మంది గ్రీవెన్సులు పెట్టుకోవడం కానీ, మేము నష్టపోయినాము అని చెప్పి కుయ్యో మర్రో అని వారందరూ కూడా అటు కోర్టులను కానీ, ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, అటు శాప్ను కానీ, అంటే స్పోర్ట్స్ అథారిటీ వారిని కానీ అప్రోచ్ అయ్యి బాధలు పడతా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. కనీసం కొంచెమైనా కూడా కనికరం లేకుండా దీని మీద అందరూ అడుగుతున్నది కూడా ఒక్కటే, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. అన్ని ఆధారాలు దొరికినాయి కదా, క్వశ్చన్ పేపర్ లీకేజ్ గురించి ఆధారాలు దొరికినాయి కదా. మీరు ఉద్యోగాలని 15 లక్షలు, 13, 14 లక్షలకి అమ్ముకోవడానికి మీరు జరిపినటువంటి బేరసారాలు కానీ, ఇచ్చినటువంటి అభ్యర్థులు పోలీస్ స్టేషన్లను అప్రోచ్ అయినవి కానీ, ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా వచ్చాయి కదా. మీరు తీసుకొచ్చినటువంటి దొంగ జీవోలు కానీ, ఫేక్ సర్టిఫికేట్లు కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ, ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్లు లేకుండా మీరు ఉద్యోగాలని అమ్ముకోవడం, కట్టబెట్టడం జరిగినటువంటి తీరు, ఇవన్నీ కూడా మనం సాక్ష్యాలతో సహా చూపించాం. దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు ఈ సిబిఐ ఎంక్వైరీని తప్పించుకోవడానికి, ఈ సిబిఐ ఎంక్వైరీని లేకుండా చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద ఈ సిబిఐ ఎంక్వైరీ జరగకుండా మీరు ఎన్ని దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారన్నది అర్థమవుతుంది. మొట్టమొదటిగా మాట్లాడుతున్నటువంటి మా మీద 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల మీద, కార్యకర్తలు, నాయకుల మీద ఒకే రోజు మీరు బనాయించినటువంటి అక్రమ కేసులు, ఒక్కొక్కరి మీద నా మీదైతే సుమారుగా 4-5 కేసులు నమోదు చేసినారు. అలా అందరి మీద కేసులు పెట్టడం. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి దుర్మార్గంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి టీచర్స్ని వారికి ఉన్నటువంటి బాధల్ని చెప్పుకోవడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలవడానికి వారు ప్రయత్నిస్తే, వారికి కూడా డిఎస్సి మరక అంటించి వారిని ఎలాంటి నోటీసులు లేకుండా వారిని ఏకంగా సస్పెండ్ చేసేయడం, నోటీసు కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ లేకుండా సస్పెండ్ చేయడం. మూడవది, టీచర్స్ ఏదైతే 2025లో సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ ఉన్నారో వారిని బలవంతంగా ఎంఈఓల ద్వారా వారందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, అకామిడేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి బలవంతంగా చేసి వారిని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి పొలిటికల్ ధర్నాలు చేయించడం గవర్నమెంట్ టీచర్స్ చేత. వారి బాధలు చెప్పుకోవడానికి టీచర్స్ వస్తే సస్పెండ్ చేసినారు. మీరు మీ మీద సిబిఐ ఎంక్వైరీని తప్పించుకోవడానికి మీరు గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర ధర్నాలు ఈరోజు ప్రతి జిల్లాలో కూడా చేయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ డిఎస్సిని కప్పిపించుకోవడానికి ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి 2023లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ గురించి ఈరోజు మీరు డైవర్షన్లో భాగంగా మీరు దాంట్లో అక్రమాలు జరిగినాయి, ఏదో జరిగిందని చెప్పి ఈరోజు మీరు తీసుకుని వస్తున్నటువంటి తీరు. 1 by 1 మీరు ఒక్క ఎంక్వైరీ చేస్తే సరిపోయేదానికి మీరు మా మీద కేసులు పెట్టడం,
టీచర్లను సస్పెండ్ చేయడం, 2025 టీచర్స్ దగ్గర ధర్నాలు చేయించడం, ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగినాయని చెప్పి 3 రోజుల నుంచి మీకు సంబంధించినటువంటి 2 వార్తాపత్రికల్లో కథనాలు దాని గురించి వేస్తూ తప్పుదారి పట్టించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటే జనాలు ఈరోజు అసహ్యించుకుంటా ఉన్నారు. మొట్టమొదటిగా డిఎస్సి గురించి ఇప్పటికే అనేక పర్యాయాల్లో సాక్ష్యాలు చూపించినాం. అయినా కూడా నేను మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఏం అడుగుతా ఉన్నాము? చిన్న చిన్న విషయాలకే గతంలో అన్ని ప్రభుత్వాలు కానీ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కానీ చిన్న చిన్న ఆరోపణలు వస్తే కూడా ఒక దర్యాప్తు చేయించి ఆ దర్యాప్తు నివేదిక ప్రకారం ఎలాంటి తప్పు జరగలేదని చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు మాత్రం మీకు సంబంధించిన ఎంప్లాయీస్ని కానీ అధికారులు కానీ లేకపోతే మీ మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర మీకు మీరే క్లీన్ చిట్ ఇచ్చుకుంటా ఉండారే తప్ప ఒక చిన్న ఎంక్వైరీ వేయడానికి కూడా ఇంత పెద్ద ఆరోపణలు ఒక చిన్న ఎంక్వైరీ కూడా వేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని లక్షల మందిని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలా? క్వశ్చన్ పేపర్ లీకేజ్ అన్నది వాస్తవం కాదా? ఉద్యోగాలు మీరు అమ్ముకున్నారన్నది వాస్తవం కాదా? 2 దొంగ జీవోలు, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొని వచ్చి మీకు కావాల్సినటువంటి వారందరినీ రిక్రూట్ చేసుకున్న తర్వాత ఆ 2 దొంగ జీవోల్ని మీరు ఉపసంహరించుకున్నమాట వాస్తవం కాదా? అదేవిధంగా ట్యాంపరింగ్ చేయడం, మీరు ఏదైతే ఉద్యోగాలు వచ్చినాయన్నారో వారందరినీ కూడా మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేసినారో వారి సర్టిఫికేట్స్ని, ఆ సర్టిఫికేట్స్ మేము తప్పని మేము చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా వాటిలో మేము తప్పని చెప్పిన వాటిని మీరు డిలీట్ చేసేసి మరలా డకిలివి ఇంకొక రకమైనటివి మీరు దాంట్లో అప్లోడ్ చేసి మరలా వాటిల్లో కూడా తప్పులు ఉన్నాయన్న తర్వాత మరలా ఇటీవల కాలంలో మరలా కూడా ట్యాంపర్ చేస్తారు. ఒకే వ్యక్తికి సంబంధించి నేను తీసినటువంటి డిఫరెంట్ డాక్యుమెంట్స్ అంటే జూన్ 6వ తేదీ నుంచి 3 రకాలుగా మేము సబ్మిట్ చేయడం, తప్పులని సబ్మిట్ చేయడం, మీరు వాటిల్ని మళ్ళా ట్యాంపర్ చేయడం, మళ్ళా దాంట్లో కూడా తప్పులు ఉన్నాయంటే మరలా ట్యాంపర్ చేయడం. ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని మేము వీడియోలు కూడా తీసుకున్నాం. మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని పదే మీరు నకిలీ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం, మేము తప్పులని చెప్పిన చోట ఆ సర్టిఫికేట్స్ తీసి ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు చేసినాయా? ఒక ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ట్యాంపర్ చేసుకుంటారు, దొంగతనాలు చేసుకుంటారు, మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాలే మోసాలు చేస్తాయా? ప్రభుత్వాలే దుర్మార్గాలు చేస్తాయా? ప్రభుత్వాలే వెబ్సైట్స్ని ట్యాంపర్ చేస్తాయా? ఇంకా ఈ ప్రభుత్వాల మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? మేము ప్రశ్నించిన ప్రతిసారి మేము తప్పుపెట్టిన ప్రతి అంశాన్ని సాక్ష్యాలతో చూపించిన తర్వాత మీరు పెట్టిన వెబ్సైట్లోనే మీరు ట్యాంపర్ చేసుకొని ఈరోజు దానికి ప్యారలల్గా డైవర్షన్ చేయడానికి మీరు ఎన్ని ధర్నాలు, ఉద్యమాలు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఎంతమందిని సస్పెండ్ చేస్తూ ఉన్నారు, ఎంతమందిని గొంతు కోస్తూ ఉన్నారో మీకు అర్థం కావాలి. ఈరోజు అవన్నీ మీకు పట్టనట్టుగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు. ఇంకొకటి కూడా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మీకు చెప్పినాను కదా. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్గా కోన రవికుమార్ గారు మీ ఎమ్మెల్యే ఈరోజు సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి ఉన్నారు. దానికి సంబంధించి సుమారుగా 35 మంది వరకు కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి, ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? ఒక గేమ్కి సంబంధించి స్పోర్ట్స్లో ఇవ్వాలి, ఒక ఫామ్ 3 ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? దాని కింద స్పష్టంగా ఉంటుంది ఏమనంటే ఆ అసోసియేషన్కి సంబంధించిన సెక్రటరీ ఇస్తేనే అది వ్యాలిడ్ అని ఉంటుంది. అలాంటిది మీరు హానరరీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు సాఫ్ట్ బాల్కి సంబంధించి సర్టిఫికేట్లు ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు ఉద్యోగాలు ఇచ్చారే, అది ఆ ఒక్క తప్పు చాలు. ఇచ్చినటువంటి అన్ని తప్పుల్లో మించి మీ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ బేస్ చేసుకొని సాఫ్ట్ బాల్లో సుమారుగా 35 మందికి మీరు ఉద్యోగాలు కట్టబెట్టినారంటే దాంట్లో మెన్షన్ చేస్తుంటుంది కింద నోట్ అని, సెక్రటరీ మాత్రమే దాంట్లో సైన్ చేస్తే అది వ్యాలిడ్ అన్నప్పుడు మీ కోన రవికుమార్ గారు సంతకం పెడితే మీరు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇది చాలదా? మీరు చేసినటువంటి అన్ని అక్రమాలకి అదే సాఫ్ట్ బాల్లో శ్రీకాకుళం సెక్రటరీగా పనిచేసినటువంటి వారి వైఫ్కు కూడా ఒక నకిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి శ్రీకాకుళంలో నకిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి మీరు ఉద్యోగం ఇచ్చుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇలా మీరు అన్ని రకాలుగా అటు స్పోర్ట్స్కి సంబంధించి కానీ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా మీరు చేసినటువంటి అన్యాయాలు, దుర్మార్గాలు, అరాచకాలు
ఎక్కడ ఎప్పుడు జరగనటువంటి రిక్రూట్మెంట్ విధానాన్ని ఈ డిఎస్సిలో మీరు తీసుకొని వచ్చినటువంటి విధానం మేము మాట్లాడితే దాని మీద ఒక ఎంక్వైరీ వేయండి స్వామి, ఎంక్వైరీ వేయండి అని అడిగితే మీరు ఎంక్వైరీలు వేయకుండా ఇన్ని రకాలుగా కేసులు, సస్పెన్షన్లు, మీరు అధికారంలో ఉండి ధర్నాలు చేయించుకోవడం ఎక్కడన్నా ఉందా? ఇది అధికారంలో ఉండే వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి, రోడ్డు మీదకి ఉద్యోగస్తులను తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా? ఏం అడిగినాం? ఒక ఎంక్వైరీ అడగడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా ఎక్కడ సంతోషంగా కానీ ఎక్కడ నిర్భయంగా కానీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉంటుంది. ఒక నిష్పాక్షికమైనటువంటి ఎంక్వైరీ కూడా ఇన్ని లక్షల మంది అడిగిన తర్వాత మీరు వేయడానికి ముందుకు రావట్లేదంటే మీరు ఒక్కసారి మీ మనస్సాక్షిని అర్థం చేసుకోవాలా. మీకు ఆ అర్హత ఉందా? ప్రభుత్వంలో కొనసాగే అర్హత మీకు ఉందా లేదా అన్నది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు డిఎస్సి రిక్రూట్మెంట్ జరిపి ఈరోజు దాని మీద ఎలాంటి స్పందన లేకుండా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా టీచర్స్ సస్పెన్షన్ గురించి మాట్లాడాల. ఇక్కడ మొన్న మేము ఢిల్లీ వెళ్ళాం. ఒక రాజకీయాల్లో మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ చేసినటువంటి తప్పుల్ని కానీ ఈ ప్రజల పక్షాన మాట్లాడడానికి తప్పకుండా